దావోస్ లో చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది. టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. సహజంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. మా లోకేష్ గారు వెళ్ళారంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళారంటే గుడివాడకే పేరు పడిపోయింది. ఓకేనా? ఆయన ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని చెప్పేసి మేము ఇప్పటికి బాధపడుతున్నాం. గుడివాడకి ఓ మంచి పేరు ఉంది. ఏపీలో గుడివాడ అనగానే అబ్బా ఒక ఉత్సాహం అనేది వచ్చింది. అట్లాంటి పేరు ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అని చెప్పేసి మేము ఇప్పటికీ తిట్టుకుంటా ఉంటాము. అమర్నాథ్ గారు మీరు వెళ్ళడం వల్ల కోడిగుడ్లు వచ్చింది. ఏది కోడిగుడ్లు అట్టపేటరీ లాగా కోడిగుడ్లు అమ్మేవు నువ్వు. ఏంది పెద్ద పెద్ద వైజాగ్ దానిలో పెద్ద పెద్ద మేధావులను తీసుకొచ్చి కోడిగుడ్డు ఎట్టా వండాలి, ఆమ్లెట్ ఎట్టా వేయాలి అనేది నువ్వు నేర్పావు. కానీ ఆయన వెళ్ళింది అప్పడాలు ఒడియాలి. మా సార్ కూడా చెబుతున్నారు, అప్పడాలు ఒడియాలు ఎలా ఎంచాలి అనేది నువ్వు వంటలు పెట్టి చూపించావు. కానీ మా లోకేష్ గారు అట్లా చేయలేదమ్మా. గూగుల్ కంపెనీ ఉంది చూసావా, ఆ కంపెనీ అనేది నీ ముందుకు తీసుకొచ్చి పెట్టాడు. నువ్వు ఉన్నావా వైజాగ్ లో? అక్కడే గూగుల్ కంపెనీ ఎట్లా ఉంది ఇప్పుడు దగ్గరగా 6,000-7,000 మంది కూడా జాయిన్ అయ్యారు. అది వెళ్ళి చూడయ్యా. ఓకేనా? విదేశీ పర్యటనలకు వెళ్ళారంటే ఒక అర్థం ఉండాలి. 100 మంది కాదు 1000 మంది వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు ఏ రోజైనా ఒక 2-3 కలిసావా? నీ అనామాలు తీసుకెళ్ళిన బాడీ గాలను తప్ప అక్కడ వెళ్ళి 100 మందిని కలిసినట్టు ఒక వీడియో నువ్వు చూపించగలవా? నేను చూపించగలను. అట్లమైందా? నువ్వు అనే మాటలు విధానం అనేది నాకు ఏదో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడు. మాకు నీకు కొద్దిగా పేరు అనేది చెడగొట్టుకో మాకు. అమ్మా ఆ మాట అన్నా ఆడ అయితే గనక నా దగ్గర వీడియో అయితే ఉందమ్మా. ఓకేనా? ఇంకా 2 రోజుల్లో సోషల్ మీడియాలో పెడతాను. మరి చూసేనే నువ్వు రాజీనామా చేసావు అనుకో, నేను ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతానమ్మా. దావోస్ లో చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది. టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. సహజంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. నమస్తే. హాయ్ సార్. గుడివాడ అమర్నాథ్ గారు అనే ఆయన లోకేష్ గారి మీద దావాస్ వెళ్ళి పార్టీలు చేసుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. నేను పార్టీలు చేసుకోలేదని అంటున్నాడు. మరి ఎంత మటుకి నిదర్శనం అంటారు అది? గుడివాడ అమర్నాథ్ గారు అండి, నిన్న మొన్న ఆయన ఏదో మాట్లాడారు. ఆయన ఏంటంటే వాళ్ళు తిరగడానికి వస్తున్నారు, మేము ఆ టైంలో కూడా మేము ఉన్నాం, కానీ మేము తెచ్చిన కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము తెచ్చిన వాళ్ళు తెచ్చామని చెప్పుకుంటున్నారు. అంత దిగజారిపోయారు వాళ్ళు అసలు ఏం చేయట్లేదు అనేది ఆయన మాట్లాడుతున్నారండి. యాక్చువల్గా ఇప్పుడు ఆయన ఎప్పుడో గతంలో ఒకసారి మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర కూడా ఉంది. 8 డిగ్రీల చలిలో ఎవరు వెళ్తారండి, ఎవరు తిరుగుతారని ఆయన స్వయంగా అన్నాడు. సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది. టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. సహజంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. ఆ మాట అన్నట్టుంటే కనుక నేను రాజీనామా చేస్తానని నిన్న అంటున్నాడు ఆయన. దావోస్ లో చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. అది యాక్చువల్గా ఆయన గతంలో అన్న మాటలు, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఒక బఫూన్ అండి. ఈ మాట నేను అనొచ్చు అనకూడదో తెలియదు, కానీ ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం చూస్తే అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన స్వయంగా ఆయన ఏమన్నాడో ఆయనకే తెలియని పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతుంటే కనుక ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా విలువ ఉందనేది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోకలేదు. అలాగే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో పార్టీలకు తిరుగుతున్నారు, లేకపోతే ఏమీ లేదు అక్కడ ఏం చేయట్లేదు అనేసి అన్నారు. ఆయనకి యాక్చువల్గా వైజాగ్ చాలా దగ్గరలోనే ఉన్నాడు ఆయన, గుడివాడ అమర్నాథ్ గారు, యలమంచిలి ఏదో మొత్తం మీద. అయితే ఏంటంటే దగ్గరగా గూగుల్ కానీ ఏదైనా ఆయన తిరిగిన పెట్టుబడులు కానీ 20 లక్షల కోట్లు ఎలాగొచ్చిందో, 20 లక్షల కోట్లు పెట్టుబడులు ప్రస్తుతానికి అంగీకారంలో ఉన్నాయి, మేము తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చాలా సార్లు నుంచి చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఆ టైంలో మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏదో మనకేదో మెలకు వచ్చినట్టు మాట్లాడితే కనుక అది బాగోదు. ఎందుకంటే
ఆయన నేను అప్పుడు పాస్ట్ లో వెళ్ళినప్పుడు నేను ఆ చల్ల స్నానం ఏం చేయాలి అన్నాడు. నిన్న ప్రెస్ మీట్ లో నేను ఆ మాట అన్నట్టు ప్రూవ్ చేసి రాజీనామా చేస్తాము అంటున్నాను. దాని గురించి ఏమంటారు? ఆయన ఏంటంటేనండి, ఆయన గతంలో నేను ఆ చల్లో ఎవరు వెళ్తారో -5 -8 డిగ్రీల చల్లో ఎవరు వెళ్తారో మేము వెళ్ళలేదు, అందుకనే చలి నిమిత్తం వెళ్ళలేదు అనేసి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏమన్నా పరిపాలన గాలికి వదిలేశారు, పార్టీల నిమిత్తం తిరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు దావోస్లో ఉన్నారండి, స్విట్జర్లాండ్లో. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే పవన్ కళ్యాణ్ గారు కానీ ఊరికినే తిరిగే అంటే కాలక్షేపం చేసే మనుషులు అయితే కాదు. పరిపాలన పరంగా ఎంత దీక్షతో చంద్రబాబు నాయుడు గారు ఉంటారో మనందరికీ తెలిసిందే. అయితే ఏంటంటే గుడివాడ అమర్నాథ్ గారు ఏదో అంటే వాళ్ళ పార్టీ స్టాండ్ ఏదో ఆయనకి చెప్తుంది, ఇదిగో ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, నువ్వేదో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని కడిగి ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదైనా జీడిపప్పు ఉంటే కనుక తినేసి వచ్చాయి అన్న విధంగా వాళ్ళు చెప్తారు. ఆ స్టాండ్ ప్రకారం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాట్లాడేయాలి తప్ప వాళ్ళకి తెలిసి కాదు తెలియక కాదు, తెలిసి తెలియక అక్కడ ఏదో కూర్చుని కాసేపు మాట్లాడేయటం అంతే. అది తప్ప నేనేమన్నా అలాగ ఉన్నట్టుంటే కనుక నేను రాజీనామా చేస్తాను, మీరు ఏమన్నా నిరూపించండి అనేసి అంటాడు. ఆయన అన్న మాటలకి ఆయన క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన అన్నమాట చాలామంది వెంటనే నేను ట్రోల్స్లో కూడా చూస్తున్నాను ఆయన్ని. ఎందుకంటే రాజకీయ నాయకుల్లో అత్యధికమైన ట్రోల్స్ గురయ్యే రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు కూడా ఆయన అనకూడదు. ఎందుకంటే ఏ అవగాహన లేని ఆయన్ని మనం రాజకీయ నాయకుడు అనకూడదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం చేతగాని ఆయన్ని కానీ, అవగాహన లేని ఆయన కానీ, పరిపాలన అంటే తెలియని ఆయన కానీ మనం రాజకీయ నాయకుడు అనకూడదు. అటువంటి ఆయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడో ఆయనకే తెలియదు కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా ఆయన మాటలు మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. దావోస్ లో చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. సమయంలో దావోస్ లో -5 -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్, విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2500 నుంచి 3000 మంది ప్రతినిధులు ఉంటారు. దావోస్ లో చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. సమయంలో దావోస్ లో -5 -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్, విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2500 నుంచి 3000 మంది ప్రతినిధులు ఉంటారు. సహజంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. దావోస్ లో చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. సమయంలో దావోస్ లో -5 -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్, విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2500 నుంచి 3000 మంది ప్రతినిధులు ఉంటారు. దావోస్ లో చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. సమయంలో దావోస్ లో -5 -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్, విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2500 నుంచి 3000 మంది ప్రతినిధులు ఉంటారు. సహజంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి.